సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచన చేసేటువంటి ఈ 80% కుటుంబాలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని నిలబడతారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ మనం చెప్పాలి. లేకపోతే ఏమంటాడు, మొన్న ఏదో మీటింగ్ లో చూశాను, మీకు ఎంతమంది పిల్లలమ్మా అని అడిగాడు. ఇద్దరు బాబు అంటే ఇద్దరికైతే 15-30,000 వస్తాయి, ఇంకో ఇద్దరు కరెంట్ 60,000 వస్తాయని చెప్పి సిగ్గుందా చెప్పడానికి? 15 మనం ఏం చెప్పాము, కుటుంబానికి 15,000 ఇస్తున్నాం అమ్మఒడి, ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 ఆ కుటుంబానికి ఇస్తున్నాం. ఈయన అంటాడు మీరు ఎంతమంది పిల్లల కంటే అంతమందికి 15,000 ఇస్తారు, నేను 15,000 ఇస్తారని చెప్పి పిల్లలు కనుక్కొని కూర్చుంటారు. మాట్లాడేటువంటి దానికి అర్థం ఉండాలి, చెప్పినటువంటి మాటలకి చెప్పేటువంటి దాంట్లో న్యాయం ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి 1,500 ఇచ్చేస్తారు నెల నెల అంటాడు, 4-6 సిలిండర్లు ఇచ్చేస్తారు అంటాడు, ఉచితంగా బస్ ఎక్కించేస్తారు అంటాడు. నువ్వు ఇవ్వనటువంటి దానికి, నీకు అవకాశం రానటువంటి దానికి ఏదని చెప్తాడు. నీకు ప్రజలు ఓట్లేదు, నీకు చేసేటువంటి అవకాశం కూడా ప్రజలు ఇవ్వరనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని కోరుతున్నాను. ఇవన్నీ చేసేటైతే మరి ముందే చేయాలి కదా. మరి 14 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు కదా, 3 సార్లు ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో నీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేయడం మానేసి ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మళ్ళీ ఇంకోసారి బట్టి మళ్ళీ చేస్తానంటే పరిస్థితి ఉంటుందా? దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాలి.